ప్రకాష్ మనిషిని షూట్ చేయడమా? కొత్తగా వచ్చిన ఏసీపీ ఏమో ప్రకాష్ గురించి తెలిసినట్లేదు. సార్ ప్రకాష్ మనిషి సార్ మీరు చంపేసింది. ప్రకాష్ ఎవరు మీకు? ఎవరా ప్రకాష్? వాడేమన్నా గాడ్డా గాడ్ ఫాదరా? మీకు పోలీసుల కంటే ప్రకాష్ ఎక్కువ పడారా? నోరు మూసుకుని పోరా. చల్. ఏయ్, ఆ ప్రకాష్ గాడికి చెప్పండి రా, ఈ రోజు నుంచి ఏ దాదాగిర్లు చేసినా వీడికి పెట్టిన గతే పడుతుంది. పిట్టను కాల్చినట్టు కాలుస్తాను నా కొడుకుల్ని. కెమెరాలు వస్తున్నారా? అంటే ప్రకాష్ వస్తున్నాడు. ఎవడో అయిపోయాడు. మనకెందుకు వచ్చాడు? మీకు 1 అవర్ రెస్ట్ ఇస్తున్నా. పోండి పోండ్రా. ఏసీపీ, ప్రపంచంలో భగవద్గీత, బైబిల్, ఖురాన్ ఏ పవిత్ర గ్రంథమైనా తప్పు చేసిన వాడిని శిక్షించాలంటాయి. కానీ ఈ హైదరాబాద్ సిటీలో తప్పు నేనే చేస్తాను, శిక్ష నేనే వేస్తా. ప్రకాష్, అది నిన్నటి వరకు. ఈ రోజు నీ మనిషి తప్పు చేశాడు, శిక్ష నేను వేశాను. అదే నువ్వు చేసిన తప్పు. అటువంటి తప్పు చేసే అవకాశం ఇంకెవ్వరికీ ఇవ్వను. నీతోనే ఆగిపోవాలి. ఏయ్, ఆగిపోవాల్సింది నేను కాదురా, నువ్వు. ఈ ధైర్యాన్ని చూస్తేనే నా తమ్ముడికి తలతిక్క. రే తమ్ము, రే ఏసీపీ, ప్రకాష్ మనిషిని చంపడానికి దమ్మక్కర్లేదు, చంపిన తర్వాత బతకడానికి ధైర్యం కావాలి. అసలేం జరుగుతుందో నాకు అర్థం కావడం లేదు. నడి రోడ్డు మీద ఓ ఏసీపీని పట్టుకుని ఆ ప్రకాష్ తమ్ముడు అడ్డంగా నరికి చంపేస్తే పోస్ట్ మార్టం చేయించాను తప్ప మరెందుకు పనికిరాని దద్దమనం అయిపోయాం. పైగా వాడు మర్డర్లు చేసే ముందు ఒక గంట రెస్ట్ తీసుకోవడానికి మనకే ఆర్డర్లు ఇవ్వడం. చిచ్చి, మనం పోలీసులవేనా? సార్, మనం హోమ్ మినిస్టర్ చేతిలో రిమోట్ లో అయిపోయింది సార్. సార్, తంబుకి ప్రకాష్, ప్రకాష్ కి తంబు, వాళ్ళిద్దరికి రాజకీయ అండ ఉన్నంత కాలం ఈ సిటీలో అదిపేలేదు సార్. అదేమిటయ్యా, వాడికి వరదరాజులోనే రైవల్ ఉన్నాడు,
వాడే వీళ్ళని చంపేస్తాడన్నారు కదా. ఏం చంపడం లేండి సార్, గజనీ మహమ్మద్ లాగా ప్రకాష్ మీద వాడి తమ్ముడి మీద ఎన్నో దండయాత్రలు చేశాడు, కానీ వాళ్ళు ఇంతవరకు ఏం చేయలేకపోయారు సార్. ఓకే, వరదరాజుల విషయం పక్కన పెట్టి మన మ్యాటర్కి వద్దాం. చనిపోయిన ఏసీపీ రామ్ ప్లేస్ లో ఒక కొత్త ఏసీపీని అపాయింట్ చేయాలి. ఎవరైతే కరెక్ట్? ఆ పోస్ట్ ఖాళీగా ఉంచేస్తే కరెక్ట్ సార్. అది కాదు సార్, ఆ పోస్ట్ లో ఉంటే ప్రకాష్ చేసే పనులు చూసి ఎవడైనా ఆవేశపడతాడు. అది చూసి ఆ తంబుగాడు ఆ గొడ్డలకి పని పెడతాడు. అందుకే ఆవేశపడేవాడు కాకుండా ఆలోచించి అడుగేసేవాడు కావాలి. మన రెవ్వర్మైతే ఎలా ఉంటాడు? ఎస్ సార్, హీఈస్ ద రైట్ పర్సన్. తప్పించుకున్నావనే. ఇది పాల గ్లాస్. నువ్వు ఫస్ట్ టైం శోభనం గదిలోకి వెళ్ళావు అనుకో, ఎలా ఫీల్ అవుతావు? ఫీల్ అవ్వమ్మా. ప్లీజ్ నన్ను వదిలేయండి. పెళ్లి చేసుకున్నాడు వదిలేస్తాడా? వదలడు. ఫీల్ అవ్వమ్మా. ఏంటి ఆలోచిస్తున్నావు? మొగుడు లేడనా? నన్నే మొగుడు అనుకో. రే, తనకు కొత్త కదరా, నువ్వే ఫీల్ అవ్వు. పర్లేదురా, తను ఫీల్ అవ్వకపోతే నువ్వే ఫీల్ అవ్వాలి. కమన్ కమన్ క్యారీ ఆన్. ఏంట్రా? పార్కింగ్ ప్లేస్ అన్నా, బండి పార్క్ చేద్దామని. అరే మా, ఇదిగో నీ బండికి. ఎక్కడికి వెళ్తావే? మళ్ళీ ఏంట్రా? ఏంట్రా నాటకాలా? హీరోవా? దీన్ని సేవ్ చేయడానికి వచ్చావా? తెలిసిపోయిందిగా, మ్యాటర్కి వచ్చేద్దాం. ఆ అమ్మాయిని వదిలి. వదలకపోతే నేను మిమ్మల్ని వదలను. నేనెవరన్నా తెలుసా? తెలుసు, నువ్వు కరెస్పాండెంట్ కొడుకువని తెలుసు. నిన్ను కొడితే నీ బాబు నన్ను సస్పెండ్ చేయిస్తాడని తెలుసు. అది తెలిసి నా బాబు ఫీల్ అవుతాడని కూడా తెలుసు. రేయ్, ఈ పార్దు దేనికి ఫిక్స్ అవ్వడు. 1 ఫిక్స్ అయ్యాడంటే ఎవ్వడడ్డొచ్చినా డ్రాప్ అవ్వడు. ఆల్రెడీ నేను టీసీకి ఫిక్స్ అయిపోయాను రా. బాబు, నా కూతుర్ని నాకు ఇప్పించండి బాబు. రేయ్, వెళ్ళి మంచి సినిమా డైరెక్టర్ ని తీసుకురారా. ఏందన్నా? నువ్వు విన్నది కరెక్టే. తమ్ముడిని హీరోని చేద్దాం. అన్నా, హీరో కాదు కానీ తమ్ముడు విలన్ అయితే కరెక్ట్. మేకప్ కూడా అవసరం ఉండదు. రేయ్, నే రాముడైతే నా తమ్ముడు లక్ష్మణుడురా అని వీళ్ళు అనుకుంటారు. జనానికేమో ఈ నరకాసురుడు ఆడు రావణాసురుడు. ఏం లాయర్, ఏంటా సౌండ్? అదే మిమ్మల్ని రావుడు అంటున్నాను, తమ్ముడు లక్ష్మణ్ అంటున్నాను, నేనేమో హనుమంతుడు అంటున్నా. మరి తోకేది? ప్యాంట్ జారిపోతుందని మొలతాళ్ళ చుట్టుకున్నానండి. ఏయ్, తంబుకి మల్టీప్లెక్స్ థియేటర్ కట్టడానికి స్థలం అడిగా. ఏం చేశావు? మీరు ఖాళీ చేయమన్నారు, వాళ్ళేమో కలెక్టర్ కంప్లైంట్ ఇచ్చారు. వాళ్ళు ఎంతమంది ఉంటారు? 200 మంది ఉంటారు. ఇంకోసారి అరవండి. రేయ్, అది 2 నిమిషాల్లో ఈ స్థలం మొత్తం ఖాళీ అయిపోవాలి. రేయ్, అన్న చెప్తున్నాడు కదా, వెంటనే ఖాళీ చేసుకోండి. ఎందుకు పోవాలి? కొన్ని సంవత్సరాలుగా ఇక్కడే ఉంటున్నాం మేము. ఆ బ్రీఫ్ కేస్తారా? ఈ డబ్బుతో మమ్మల్ని కొల్లేరు. నేను ఖాళీ చెయ్యం. మీరెవరూ ఖాళీ చెయ్యక్కర్లేదు. ఇదే ఖాళీ చేయిస్తుంది. 5 కిలోమీటర్ల వరకు. అయ్య బాబాయ్, మనవాళ్ళు స్వతంత్రం కోసం 100 ఏళ్ళు కష్టపడ్డారు. ఈడైతే ఒక్క రోజులో తెచ్చేసిన. లాయరో, ఈ పెట్టి తీసుకెళ్లి మీ ఇంట్లో పెట్టుకో. ఇదే అవసరమైనప్పుడు అడుగుతాను. నువ్వు అడిగేదాకా నేను ఉండొద్దు.
హలో అన్నా మన తమ్ముకి స్పాట్ పెట్టిండ్రు. నా తమ్ముకి స్పాట్ నవ్వుతారేంటి? లాయర్ నా తమ్ముకి స్పాట్. నీ అబ్బా వరదరాజులు, నువ్వు ఎంతమంది ఇన్ఫార్మర్లు పెట్టినా ఎన్ని తుపాకులు తెచ్చినా మా బొచ్చు కూడా పేకలేవరా. మళ్ళీ ఇంకోసారి ట్రై చేసావంటే నీ చావు నా చేతిలోనేరా. అన్నా కర్రి నా కొడుకు మళ్ళీ తప్పించుకున్నాడు రా. మా నాన్నను చంపిన ఆ తంబుగాడు బ్రతికుండడానికి వీల్లేదు. మా నాన్నను రక్షించుకోలేకపోయినందుకు నేనెంత బాధపడ్డాను, ఆడి తమ్ముని రక్షించుకోలేకపోయినందుకు ఆ ప్రకాశగాడు అంత బాధపడాలి. ఎంత 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 కారణం తీసుకోండి. మీకు డెడ్ ఎండ్ సెప్టెంబర్ 10వ తారీఖు. అది మా నాన్న చనిపోవడానికి ఒక్కరోజు ముందు. వెళ్ళండి. హలో హలో ఏసీపీ, వెల్కమ్ టు హైదరాబాద్. ప్రకాష్, ఎలా ఉంది? డ్యూటీలో జాయిన్ అయిన ఫస్ట్ డేనే నేను ఇచ్చిన గిఫ్ట్. చాలా బాగుందిరా. కానీ గిఫ్ట్లు అన్నాక ఒకరికొకరు ఇచ్చి పుచ్చుకోవాలిగా. నీకు ఇస్తా ఏదో ఒక రోజు మంచి గిఫ్ట్. నాకు ఇవ్వడమే గానీ తీసుకునే అలవాట్లేదు. నేనిస్తాగా. అది చూద్దాం. రాయ్, లాస్ట్ టైం నేను సిటీలో ఉన్నప్పుడు నువ్వు ఒక ఆకు రౌడీవి. 5 సంవత్సరాల్లో నువ్వు బాగా ఎదిగావురా. గుడ్. నీ డెడికేషన్ నాకు నచ్చిందిరా. కీప్ ఇట్ అప్. థ్యాంక్స్ ఏసీపీ. నీకు సలహా, ఇప్పుడు నువ్వు ఉన్న పోస్టు ఎవడో ట్రాన్స్ఫర్ అయితే రాలేదు, మర్డర్ అయితే వచ్చింది. అలాగా? నీ ప్లేస్ లో ఇంకెవడు రాకుండా చూసుకో. థ్యాంక్స్ అన్నా. నీ సలహా సపోర్ట్ ఉండగా నాకేంటన్నా. ఇక నుంచి పరుగులే పరుగులు. బాబాయ్, ఇదేంటి వైజాగ్ సముద్రం ఇంత చిన్నగా అయిపోయింది? అది వైజాగ్ సముద్రం కాదురా, హైదరాబాద్ హుస్సేన్ సాగర్. ఎక్కడి నుంచి ఆకాశవాణి? చూడరా. ఏంట్రా మామ ఎక్కడ పడుకున్నారు? మమ్మల్ని ఏమో స్టేషన్ కి రమ్మని నువ్వు సైలెంట్ గా వచ్చి రూమ్ లో పడుకుంటావా? సారీ మా, రైల్వే ట్రాక్ రూమ్ పక్కనే కదా, చైన్ లాగే అడ్డదారులు వచ్చేసా. నువ్వు ఏ దారిలోనే వస్తావురా. వైజాగ్ లో సస్పెండ్ అవ్వడం, హైదరాబాద్ వచ్చి మమ్మల్ని చావు తప్పడం మామూలే కదా. ఏ పని తినగా చేయవరా నువ్వు? మా నాన్నలా దొప్పకరా. రేమా ఓ టీ చెప్పరా. రేయ్, ఏంట్రా టీ మరి నీళ్ళ ఉంది? అవి నీళ్ళ ఇంకా టీ తేలా. నీ పేరేంట్రా? అమితాబ్ బచ్చన్. సిద్ధిగాడు ఏంట్రా షాప్ కి ఎంతసేపు ఉన్నాడు? వాడి మధ్య ఒక అమ్మాయితో లవ్ లో పడ్డాడ్రా. నిజమా? ఆ అమ్మాయి పేరు పద్దు. ఆ అమ్మాయి అంటే వీడికి చాలా ముద్దు, కానీ ఆ అమ్మాయికి వీడు వద్దు.
అరే అరే గా పిచ్చిదాన్ని పంపించండి రా ఏమ్మా, నడు, నడు. ఏయ్, వదలవే అమ్మాయిని. నీకే చెప్పేది వదులు. ఇస్తాగా డబ్బులు వెళ్ళు. సారీ సార్ మా అమ్మ పిచ్చిది ఏమనుకోకండి ఇక్కడ పెట్టేయమ్మా రామ్మా నీకు నేను కొని పెడతానుగా రేమా సిద్ధిగారి దగ్గరికి వెళ్దాం రండి. సరే పద. పదండి పదండి. ఏంట్రా ఏంటి సినిమా షూటింగా? షూటింగా పాడా ఫైటింగ్ అయినా మా హైదరాబాద్ ఇవన్నీ కామన్ రా, రోజు కూడా చూద్దాం. మన సిద్ధుగాడు ఆడు గర్ల్ ఫ్రెండ్ ఏ ఫైటింగ్ చేస్తాడు చూద్దాం పదా. ఆడు చూడడానికి నాకన్నా ఆశగా ఉంటాడు కానీ పద్దు మాత్రం చాలా అందంగా కూడా పద్దు ఏంటో లేడీస్ వెళ్ళిపోతుంది. మనోడేమైనా అడ్వాన్స్ అంటావా? ఎవరా? చూద్దాం పదా. రే సిద్ధుగాడిని ఎవడో కొడుతున్నాడు రా. రే ఏమేంద్రా? నీదేమైనా తప్పుందా? నీదేమైనా తప్పుందా? హలో, వాడిదేం తప్పు లేదు, తప్పు నాది. ఏం చేస్తావు? మాదేరా తప్పు అయితే ఏంది? చేతిలో చేపలు ఒంట్లో సొంపులు అద్రిపోయిందిరామా. ఐసా ఐటం పాపరో ఏయ్ ఐసా ఆటం బంబురో అచ్చా హైవే ధాబా డాన్స్ లో అరెరెరెరె. దిల్ సే మస్తి చెయ్యరో ఆహా. జగమెరిగిన ఫేస్ రో జాంగిరి టైం పాస్ రో సరకే బిందాస్ రో సచ్చి బోలా హా. పిజ్జాలో సాస్ రో బజ్జీల మాస్ రో ఉడక గల్లాస్ లో హల్లా గులాబ్ చెప్పిలా రే రే రాజా స్టెప్ వే సై సై సత్తా చూపరోయ్ స్ప్రింగ్ డే బాడీ వంచరోయ్ హే స్వింగ్ డే చిందల సిక్సరే అన్నగారికి సల్లం కొట్టు గళ్ళ లుంగి ఎత్తి కట్టు షర్ట్ కొంచెం మడుచు కట్టు నాలుకనే మడత పెట్టు ఐసా చిందే వెయ్యరా దిల్ సే మస్తే చెయ్యరా పబ్బులతో క్లబ్బులతో పార్కులతో బీచ్లతో పట్టపగలు స్టేడియంలో ఫ్లడ్ లైట్ మ్యాచ్ పెట్టు డంకనక డప్పు కట్టు డాల్బీతో పొదలగొట్టు అడ్డ రోడ్డు సెంటర్ లో అదిరిపోయే స్పాట్ పెట్టు హీరో నువ్వై అరే ఫ్యాన్స్ అడిగే డాన్స్ జిందాబాద్ అయితే దిద్దితై సయ్యాటల్ నిన్ను గెలిచేవాడు లేనే లేడు పరపర పుచ్చకాయ దీని సోకు దోసకాయ పరపర పుచ్చకాయ దీని సోకు దోసకాయ మాయా
అడుగై తినకుతా ఐసా ఆటం పోడడా ఐసా బల్ల బల్ల బంగిరా ఐసా కూడా ఐసు బొమ్మడా పందమని పంతమని ఫాస్ట్ బీట్ పెట్టమని పోరగాళ్ళ చోరుకిలా పారిపోకే నాగమణి ఆడలేక మధ్యలదే తప్పు అనేదెందుకని సుప్పనాతి లొల్లిమని తప్పుకోవే మాట విని మన్మద బాల మెరుపుల మేళ చిలకల జిల్లా చిన్ని గజాల జజ్జనకరి జింక పిల్ల దత్తనకరి కొంట పిల్ల ఒంటి పిల్ల వయసు పిల్ల ఐష్ 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 పిల్ల హైసా ఐటం పాపరో ఐసా ఐటం బాంబురో హైవే ధాబా డాన్స్ లో దిల్ సే బస్తి చెయ్యరో ఏ పాపా మీ లైక్ యార్ వైజాగ్ నుండి మా బాబు అనుకుంటా అస్సలు దొరకకూడదు. నేను లేనని చెప్పు. ఓకే. హలో 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 అరే మావా నేను రా సీన్ నువ్వంట్రా మా ఇంటి నెంబర్ చూసి మా బాబే అనుకున్నాను. రే హనుమంతుడి దగ్గర నీ కుప్పి గంతులొద్దు, నేను నీ బాబునేరా. నాన్న నువ్వా ఏంటి? ముందు అర్జెంట్ గా వైజాగ్ తగలడు, నీ కాలేజీలో సీటు దొరికింది. నా గురించి అంతా చెప్పావా? నీ గురించి చెబితే బుద్ధున్నాడు ఎవడైనా సీట్ ఇస్తాడ్రా, నన్ను చీ అంటారు. నవ్వాపి ముందు బయలుదేరు. ఏంటి రావద్దంటావా? రాను రాను రాను. వంకర కోతలొద్దు, వెంటనే బయలుదేరరా. వస్తాలే. అమ్మా అన్నయ్య వచ్చాడే. ఎప్పుడో కనపడకుండా పోయిన సుభాష్ చంద్రబోస్ తిరిగి వచ్చినట్టు ఏమిటి ఆ గావుకేక? నిజంగా నా కొడుకు సుభాష్ చంద్రబోస్ అంతటి వాడవుతాడండి. అవుతాడే అవుతాడు. ఊళ్ళో వాళ్ళంతా కూడా అదే అనుకుంటున్నారు, పండిత పుత్ర పరమ సొంట అని. నువ్వేంటి పెద్ద పండితుల్లా ఫీల్ అయిపోతున్నావు? పండితుళ్ళ కాదురా, నిన్ను కన్నందుకు ఫీల్ అవుతున్నా. హలో నువ్వు కాదు అందే మా అమ్మ. ఈ వెధవ తెలివితేటలకేం తక్కువ లేదు. ఏ కాలేజీలో చేర్పించినా నెల రోజుల్లోపు సస్పెండ్ కావడం, మళ్ళీ కాలేజీలో సీటు దొరికే లోపు హైదరాబాద్ వెళ్లి ఫ్రెండ్స్ తో జాలీగా తిరిగి రావడం. రే దరిద్రుడా, ఇప్పటికి 20 కాలేజీలు మారావురా. ఇప్పుడు నువ్వు జారబోయేది ఆఖరి కాలేజీ. ఇక ఈ వైజాగ్ లో వేరే కాలేజీలే లేవురా. హైదరాబాద్ లో ఉన్నాయిగా. ఇంకొక మాట మాట్లాడావంటే కాళ్ళు ఎరగొడతా. కాలేజీ టైం అవుతుంది, తొందరగా రెడీ అవ్వు. స్నానం చేసి టిఫిన్ చేద్దు గాని. కలర్ఫుల్ గానే ఉంది. ఏంటి ఇక్కడ ఆపావు? రేయ్ 20 సంవత్సరాలుగా ఈ కాలేజీలో పాఠాలు చెప్పుకుని గుట్టుగా బతుకుతున్నా. నా కొడుకు అని చెప్పావో చంపేస్తాం. సేమ్ ఫీలింగ్. నువ్వు కూడా నా బాబు నేను ఎక్కడా చెప్పుకోకు. ఇంత మాస్ గారికి ఇంత క్లాస్ ఫాదర్ ఏంటని ఫీల్ అవుతారు. నిజంగా నువ్వు మాసుగడివేరా? అంతా నీ చలవే. ఏంట్రా వెళ్ళిపోతున్నారు? అంతా మన బ్యాచే. ఆ చూపెట్టి దీనికి నాకు సంబంధం ఉందా? నేను ఇంకా లోపలికి అడిగే పెట్టలేదు. ఎంట్రీ ఇచ్చావు, స్ట్రైక్ మొదలైంది. ఇక లోపల అడుగు పెడితే ఏమవుతుందో. ఏ ఉంది, నీ ఉద్యోగం ఊడిపోద్ది. సరే సరే, ఇక్కడే తగలడు, నేను సంతకం పెట్టొస్తా. మా బాబు గారి కాలేజ్ ఎలా ఉందో చూసొస్తే పోలే. అబ్బో బాబాయ్ అమ్మాయిలందరూ వెళ్ళిపోతున్నారు బాబాయ్, మనం కూడా ఏదైనా మంచి మార్నింగ్ షోకి వెళ్దాం బాబాయ్. షో కోసం థియేటర్ వరకు ఎంతురా? ఆ షో ఏది ఎక్కడ అరేంజ్ చేస్తా పోలే? ఫ్యాషన్ షోనా? కాదురా, యాక్షన్ షో. హలో హీరో, నిన్నేనమ్మా. దా. ఏంటి బాసు? ఏంటి కొత్త? చాలా కొత్త. ఆహా, ఏమొచ్చినా నీకు? అన్నీ వచ్చానా? తింటం తిరగడం పడుకోవడం సినిమాలు చూడడం, చిన్న చిన్న ఫైట్లు వచ్చానా? ఓ రియల్లీ? హే గాయ్స్, మన ఈ కొత్త కాలేజ్ హ్యాండ్సమ్ మన కాలేజ్ బాక్సింగ్ ఛాంపియన్ తో బాక్సింగ్ చేస్తాడంట. కమాన్ గాయ్స్, cheer him up. Come on, come on. అన్న ఈ ఫైట్లని ఎందుకన్నా? మా నాన్నకి తెలిస్తే కోపడతాడు. బ్రదర్ కమడేకి తప్పదు, పద. ఇక్కడ ఒక ఎర్ర ప్యాంటు కుర్రాడు ఉండాలి, ఎటు వెళ్ళాడు? ఇంకెక్కడ సార్, అయిపోయినట్టే. ఈ కాలేజ్ బాక్సింగ్ ఛాంపియన్ తో బాక్సింగ్ చేయడానికి వెళ్ళాడు. ఏంట్రా అయిపోయేది నీ బొంత? అడిగి చదువు అయితే రాలేదు కానీ బాక్సింగ్ లో స్టేట్ ఛాంపియన్.
లే డాడ్ ఖేల్ ఖతం గుడ్ షాట్ భయ్యా టికెట్స్ లేనో టికెట్స్ తీసుకోవాలి ముందు చెక్కింగ్ ఉంది మా పెద్దలు కూడా టికెట్ తీయలేదా అమ్మాయి అద్రింద్ర పార్తు బస్ ఎక్కితేనా కిప్పు కేకే స్కూటీ ఉండగా బస్సు ఎందుకు ఎక్కుతున్నాయి నీ పిచ్చి కానీ పంచర్ అయితే ఏయ్ నువ్వేంటే బస్సులో స్కూటీ ఏమైంది ఏ ఇడియట్ దిష్టి పెట్టాడు అది పంచర్ అయింది ఇంకెవరు ఇదేంటి నన్ను చూసి నవ్వింది అడిగేస్తే పోలే ఎక్స్క్యూజ్ మీ మీరు నా వంక చూసి నవ్వారు నేను మీకు ముందే తెలుసా హూ ఆర్ యూ అంటే హూ ఆర్ యూ ఇంగ్లీష్కి ఏం తక్కువ లేదు ఏ కండక్టర్ బస్ మళ్ళీ ఎందుకు ఆగిందయ్యా ఆపలేదు నీ స్టాప్ వచ్చింది దిగోయ్యా ఆహా, నా స్టాప్ వచ్చిందా ఆహా, నేను టికెట్ తీయలేదని సంగతి తెలిసిపోయింది అనుకున్నాను ఓ నువ్వు ఆ టైపేనా బాయ్ పార్దు ఆర్తువా నా పేరు దీనికిలే తెలుసు ఏయ్ ఆగవే స్కూటీ ఏయ్ ఆగవే బస్ ఆపను అందరికీ మనం ఇస్తాం షాకులు ఇదే నాకు ఇచ్చింది షాకు టైం బ్యాడ్ ఇది ఏ నా పర్సు ఏమే కూర్చొని తినడానికి కిచెన్ డైనింగ్ టేబుల్ సరిపోలేదా మెట్ల మీద సెట్ అయ్యో ఏడ్చావులే అవును కొత్త కాలేజ్ ఎలా ఉంది అన్ని యావరేజ్ ఫేస్లేనే కష్టమే ఈ కాలేజ్ కూడా ఏంటి ఒక్క అమ్మాయి కూడా నచ్చలేదా కాలేజ్ పక్కన పెడితే బస్ లో ఒక అమ్మాయిని చూసానే అబ్బబ్బబ్బబ్బబ్బా ఇంతమంది అమ్మాయిని చూసాను గానీ ఫస్ట్ టైం టచ్ చేసిందే అబ్బో కానీ పర్సు కొట్టేసింది చీ దొంగదా హే గట్టిగా ఓకే నాన్న విన్నా అంటే దాంట్లో రూపాయి లేకపోయినా 1000 రూపాయలు ఇట్లు ఎడతాడు నువ్వేం వరి అవక నాన్న లోపల టీవీలో లేనవైపోయారు రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నది ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధులా కాదు రౌడీలు దాదాలు ఈ ప్రకాష్ అనేవాడు సిటీలో ఒక రాజైతే వాడి తమ్ముడు యువరాజులాగా చిచ్చి ఎప్పుడు చూసినా వెధవ రాజకీయాలు చేస్తున్నాడండి. శాంతి భద్రతల్ని సిటీలో సర్వనాశనం చేస్తున్నారు. ఎక్కడ చూసినా వాళ్ళ అన్యాయాలు అక్రమాలు మానభంగాలు మద్దతులు ఇన్ని చేసినా గమనించారో లేదో ఆ అన్నదమ్ముల్ని ఒక్కసారి కూడా పోలీస్ స్టేషన్ రేయ్, వీడికి వయసు ఎంత ఉంటుందిరా? ఓ 70 ఏళ్ళు ఉండొచ్చు అన్న. తమ్ముడు? అన్నా తమ్ము లేడన్నా నిన్న సాయంత్రం పాప ఇంటికి వెళ్ళాడు ఇంకా రాలా ఆ. రే మన డిన్నర్ కి ముసలోడి ఇంటికి వెళ్దాం పదండ్రా. రేయ్, ఏసీపీకి ఫోన్ కొట్రా. రింగ్ అవుతుందన్నా హలో హలో ఏసీపీ, ఏంటి నిద్రపోతున్నావా? డిస్టర్బ్ చేశానా? సారీ, తప్పట్లేదు. ఏం చేయమంటావు? రే అడ్రస్ చెప్పరా. స్ట్రీట్ నంబర్ 5 హిమాయత్ నగర్. ముసలి ఎమ్మెల్యే స్వర్గానికి వెళ్ళిపోయాడు. దేశానికి పెద్ద పనికిరాడని వేసేసా. ఏమంటావు? ఏమైనా నువ్వు లక్కీ ఏసీపీ. డ్యూటీలో జాయిన్ అయిన దగ్గర నుండి నీకు గిఫ్ట్లే గిఫ్ట్లు. ఏ ప్రకాష్, గిఫ్ట్ లాంటి ఇచ్చి పుచ్చుకోవాలని అన్నాను కదరా. నువ్వు నాకు ఒక్కరోజు నిద్ర చెడిపోయే గిఫ్ట్ ఇస్తే నేను నీకు జీవితాంతం నిద్ర పట్టని గిఫ్ట్ పంపిస్తున్నాను. ఇంటి దగ్గర రెడీగా ఉండు. కానీ ఒక్కటి మాత్రం బాధగా ఉంది ప్రకాష్, ఆ ఛాన్స్ నేను మిస్ అయిపోయాను. వరదరాజులు గాడెవడో కొట్టేశాడు రా. అన్నా తమ్ముడనా? తమ్ముడు రే రే రే. తమ్ముడు రే రే లేవరా లేవరా రే తమ్ముడు తమ్ముడు రే లేవరా. అన్నా తమ్ముడికి లేడన్నా, చచ్చిపోయాడు. రే వరదరాజులు, నువ్వు ఎక్కడున్నా నరికేస్తాడ్రా.
రే లాయర్, రే అయ్యో మా నాన్న హీరో సైకిల్ కూడా కొనబెట్టలేని జీరో అనుకున్నాను. కానీ ఇప్పుడే అర్థమైంది మా నాన్న జీరో కాదు, నా కోసం హోండా కొన్న హీరో అని. థ్యాంక్స్ నాన్న. నాన్నోయ్ థ్యాంక్స్. పొద్దున్నే వచ్చింది బుజ్జి ముండ, నాతోనే ఉంటుంది వెళ్ళకుండా. లల్లలా లల్లలా లల్లలా. ఒరేయ్ ఏమిట్రా అది? వచ్చావా? రా చూడవే చూడు. మ్మ్వా! నాకు ఇష్టమైన గులాబ్ జామ్ వారం నుంచి అడుగుతుంటే చేసి పెట్టావా? అలాంటి నాన్న చూడవే, నేను అలా అడిగానో లేదు, తెల్లారిసరికి ఇలా తీసుకొచ్చి పెట్టేశాడు. ఆహా ఒక్కసారి అటు చూడవే, నాన్న శంకుమార్కు బట్టలు వేసుకున్న విష్ణుమూర్తిలా ఎలా పడుకున్నాడో చూడు. వెళ్ళవే, వెళ్ళి లక్ష్మీదేవి అని కాలొత్తు, పుణ్యమైన వస్తుంది. నేను లైఫ్ బాయ్ సబ్బుతో స్నానం చేసి నా హాండా బైక్ లో కాలేజీకి వెళ్ళొస్తా. బాయ్. అమ్మా వీడేంటి ఇంత మెలికలు తిరిగిపోతున్నాడు? ఒక్క మగాడు అది మా నాన్న. అమ్మా కీస్. పక్కింటి ప్రసాద్ గారి ఇంట్లో ఉంటాయి, వెళ్ళి అడుగు. ఆ? కొత్త బండి అప్పుడే ఇచ్చేసావా? ఒరే ఒరే బాబాయ్, నా బండి తీసుకెళ్తావేంటి? ఏంటి నీదా? మా ఇంట్లో కాలేదని మీ ఇంట్లో పెడితే సర్ప్రైజ్ శుభ్రం చేస్తే నీదైపోద్దా? కడిగితే బండి ఇచ్చారమ్మా, ఇలా సెకండ్ ఇస్తారు. థ్యాంక్స్. కుంభకర్ణుల్లో ఎలా పడుకున్నాడు చూడు. ఈయన విష్ణుమూర్తి కాదు, ముష్టిమూర్తి. ఒరే బాబాయ్ బాబాయ్ అప్పలేడు, ఆగరా. చేతులు అడిగేలా బైక్ అడిగా కదా, కొంచెం కాలేజ్ దాకా లిఫ్ట్ ఇరా. సరే ఎక్కు. దొరికింది. అరే బాబాయ్ నువ్వు వెళ్ళరా, నేను వస్తాను. నేను ముందు చూసా. నువ్వు వెళ్ళు. ఆహాహా. రే నీలాంటి అదలు ఉండటం మూలంగా అమ్మాయిలకి అబ్బాయిలు చీపైపోయారా? పోరా. ఏ నువ్వు ఆగు. అవునే నేను చాలా ఎక్స్ట్రాల్ చేసావు, నా పేరు నీకు ఎలా తెలిసే? సిగ్నల్ తప్పుకో. ఏ ఆగాగు, నీలాంటి వాళ్ళు చాలా మంది చూశాను గానీ ఇంతకీ ఎవరే నువ్వు? డబ్బులు తీరా, డబ్బులు తీ. ఎవడబ్బు సొమ్మనుకుని రోడ్ల మీద లైసెన్స్ చూసి ఈ బుక్ లేకుండా తిరుగుతున్నావురా? నువ్వు ఎవరు అసలు? చెప్పు 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 చెప్పు. ఆ? పోలీస్ వస్తున్నానమ్మా. పోలీస్ పోలీస్ లేదేం లేదు, చెప్పవే. సార్ వీడెవడు లైసెన్స్ ఆర్సీ బుక్ అని నా దగ్గర డబ్బులు అడుగుతున్నాడు. ఏయ్, నేను డబ్బులు అడిగానే? ఆగండి సార్. సిగ్నల్ పడి నువ్వు వెళ్ళమ్మా, ఈ సంగతి నేను చూసుకో. ఏయ్, ఏయ్, ఆగవే, ఆగు. సార్ వదండి సార్, నా పని మీకు తెలుసు. ఆగేది. అది పెద్ద జిగిడి. షేర్ మార్కెట్ లాగా మా కలెక్షన్ టపాల్మని పడిపోతుంటే ఏంటో అనుకున్నాను. మొత్తం ఎంతమంది ఉన్నారా? వదిలు. ఎట్లా ఉంది? తీరా డబ్బులు కోసమేగా ఏడుపు? డబ్బులు తీరా. ఇదిగో ఉంచుకో. ఏ మనిషికైనా ముఖ్యంగా కావాల్సింది టైం సెన్స్. అది లేనివాడు జీవితంలో ఎన్ని మంచి పనులు చేసినా వాడు వేస్ట్ కింద లెక్కే. ఎక్స్క్యూజ్ మీ. ఉదాహరణకి వీడే. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్స్. జీవితంలో పైకి రావాలంటే కావాల్సింది టైం సెన్స్. అంటే నిత్యంతో పనిలేదన్నమాట. నీలాంటి వెధవల్ని నిచ్చెన కాదురా, రాకెట్ ఎక్కించినా కిందకే వస్తారు. ముసుక. ఏయ్ నువ్వేంటి ఎక్కడ ఉన్నావు? సారీ 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 సారీ. ఏంటి నువ్వు ఎక్కడ ఉన్నావు? పోరా. ఎంత కువ్వే, క్లాస్ అవని నీ పని చెప్తా. సార్ నానా నాకే తెలీదు, ఈ అమ్మాయి నేనేమనలేదు, ఒట్టు. సార్ ఐ వాంట్ టు గో అవుట్ విత్ యువర్ పర్మిషన్. ఓకే నువ్వు వెళ్ళు. థ్యాంక్ యూ సార్. నానా నాకు కూడా. రేయ్ నువ్వు క్లాస్కి వచ్చి ఎంతసేపు అయిందిరా? 10, 5, 2, 1 చిచి 1 నిమిషం అయింది. కూర్చో వెధవా. క్లాస్కి వచ్చి నిమిషం అయితే అందులో 6 నిమిషం కన్ఫ్యూజన్. 6 నిమిషం ఉన్నాగా క్లాస్ లో. సార్ డియర్ స్టూడెంట్స్, మన కాలేజీ యానివర్సరీ డాన్స్ ప్రోగ్రామ్ లో పాల్గొనదలిచిన వాళ్ళు చేతులెత్తండి. ఏంటి అందరూ చేతులెత్తారు? రేయ్ కుప్పి గంతులు కాదు, ఇది డాన్స్ ప్రోగ్రామ్. తేడాలు వస్తే స్టేజ్ మీదకి టొమాటోలు కోడిగుడ్లు వస్తాయి. ఇందుకు పనికొస్తావురా. చదువు రాకపోయినా రేపు రికార్డింగ్ డాన్సులు చేసుకు బతకొచ్చు. ఒరేయ్ బాగా ఆగండ్రా. రండి. ఒరే మన్మద, క్లాస్ మధ్యలో వెళ్ళిపోయిన ఆ క్లాస్ ఫిగర్ ఎవర్రా? ఏ ఎందుకు? ఏం లేదురా, 2 రోజులు బట్టి నా వెంట పడుతుంది. లుక్ అట్ యువర్ ఫేస్ ఇన్ ఎ మిర్రర్. మిర్రర్ ఫేస్ ఒకసారి అద్దంలో ట్రై చేయాల్సింది. యా ష్యూర్, ఐ యామ్ వెరీ గ్లామరస్ యు నో. అవర్ ఫాదర్ ఇస్ వెరీ డేంజరస్ యు నో. రఘునాథ్ అనే పేరు ఎప్పుడు విన్నావా? వాడితో పెద్ద పని పడలేదు బాబాయ్. ఎవడాడు? వైజాగ్ మొత్తానికి కింగ్ మేకర్. నువ్వు అడిగింది ఆళ్ళమ్మైన పేరు మాధురి. అబ్బో దానికి ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా? బ్యాక్గ్రౌండే కాదు, అండర్ గ్రౌండ్ కూడా ఉంది. ఆ అమ్మాయి వైపు చూసినా డిస్కస్ చేసినా తెల్లారేసరికి మన బాడీలు గంగవరం బీచ్ లో తేల్తాయి.
జాగ్రత్త బాగా రఘునాథ్ రే 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 ఆగరా నాన్న నా బంగారు తల్లి కదా ఇదిగో 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 మాధురి ఆగు తల్లి ఇదిగో 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 ఇంతే ఇది కొంచెమేరా మాధురి ఆ దొరికిపోయావు దొంగ అది ఇదమ్మా ఇదిగో డాడీ ముద్ద ఇదిగో ఇదిగో ఒక్క ముద్ద ఒక్క ముద్దమ్మా నా కోసం ఇదిగో ఇది ఒక్క ముద్ద గుడ్ గుడ్ ఇంకొంచెం ఏంటని మరి చిన్నపిల్లగా నువ్వెప్పటికీ నాకు చిన్న పిల్లవేరా ఇదిగో ఒక్కసారి ఇదిగో వెరీ గుడ్ అమ్మా కాలేజీలో ఏ ప్రాబ్లం లేదు కదా అమ్మా నీ కాలేజ్ టైం అయింది నువ్వు వెళ్ళు రెడీ Yeah. గో హ్యావ్ ఎ నైస్ డే థ్యాంక్ యూ రా ఏమైంది ఫైల్ మీద సంతకం పెట్టాడు సార్ కానీ ప్రాణం తీయాల్సి వచ్చింది. మనకి పని జరగటం ముఖ్యం కానీ ప్రతి పనికి ప్రాణం తీయటం ముఖ్యం కాదు. ప్రాణభయంతో పని చేయించుకోవాలి. వెళ్ళండి, నేను ఎస్పీతో మాట్లాడతాను. గెట్ అవుట్. ప్రతి అడ్డమైన వెదవకి మా ఇల్లు పార్కింగ్ ప్లేస్ అయిపోయింది. వాళ్ళ ప్రతి గాడిదకి వాడు బాబు బండి కొనడమే. పెట్టండి రా, దమ్ముంటే ఇంకోసారి ఇక్కడ బండి పెట్టండి. అమ్మా ఆకలేస్తుంది. పార్దు నీ కోసం మీ నాన్నగారు మోటార్ బైక్ కొన్నారా, ఇదిగో తాళాలు. అంటే బయట ఉన్న బైకు Hi friends! You wanna shake? You wanna swing? Yeah! All right, let's shake them! Yeah, 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 yeah. Yeah, 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 yeah. చికిదం చికిదం ఎదలో మోగెను ఏదో నాదం, చికిదం చికిదం శిఖరం తాకెను చిందే పాదం, చికిదం చికిదం ఎదలో మోగెను ఏదో నాదం, చికిదం చికిదం శిఖరం తాకెను చిందే పాదం. నగజాజే నాతోటే స్టెప్ వెయ్యాలే, ప్రతిరోజు నవ్విస్తూ మెప్పించాలే. It's my style of living, you just keep loving. It's my style of rocking, you just keep smiling. చికిదం చికిదం ఎదలో మోగెను ఏదో నాదం, చికిదం చికిదం శిఖరం తాకెను చిందే పాదం. ఒక్క మాటే అంటాను, ఒక్క బాటే ఉంటాను, ఒక్క బాణం వేస్తూనే లక్ష్యం సాధిస్తాను. మంచోడే కనిపిస్తే మనసిచ్చేవాణ్ణి, చెడ్డోడే ఎదురొస్తే చెలరేగేవాణ్ణి. ఎన్నాళ్ళైనా ఎన్నేళ్ళైనా నీతో ఉంటే ప్రతి ఘడియ పండగలే. It's my style of living, you just keep loving. It's my style of rocking, you just keep smiling. చికిదం చికిదం ఎదలో మోగెను ఏదో నాదం, చికిదం చికిదం శిఖరం తాకెను చిందే పాదం, చికిదం 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 చికిదం
చికిదం చికిదం చికిదం చికిదం. హలో ఫోన్ ఎత్తానాలమ్మా. హలో అయ్య బాబాయ్ కళ్ళు తెరిపించేసావే వెళ్ళు. హలో మాధురి హియర్. ఏ నువ్వేనా మానే పర్స్ కొట్టేసింది? ఏ ఫోన్ ఏంటి నువ్వు వెళ్ళు నేను మాట్లాడుకుంటా. హలో ఏంటి నీ తొక్కల పర్స్ గురించి వైజాగ్ అంతా చెప్పేశావా? చెప్తే చెప్పావులే కానీ నీ చెల్లెలతో చెప్పినందుకు థ్యాంక్స్. అంత లేదు కానీ ఏంటే పొద్దునే ఫోన్లో తగులుకున్నావు. కంగ్రాట్స్ రా. నీ గురించి ఏమో అనుకున్నాను కానీ నిన్న డాన్స్ చించేశావురా. ఒక్క డాన్స్ ఏంటి ఏదైనా చించేస్తా. పార్దు ద కింగ్. ముందు నీ టవల్ ఉడిపోయింది చూసుకోరా. ఎక్కడుంది ఇది? ఏంట్రా కత్తులు పట్టుకునే చేత్తో పొత్తులు కాల్చుకుంటున్నాడు ఏంటని చూస్తున్నారా? నాకు ఇదే కరెక్ట్ అని అర్థమైందిరా. ఇప్పుడు ఏమైందన్నా? అయ్య బాబాయ్ నేను ఇంకా మొక్కజొన్న పొత్తు అడుగుదాం అనుకున్నాను. నిప్పులు నోట్లో పోసేవాడేమో. రేయ్ ఇదే నా తమ్ముడు బతికుంటే, తమ్ముడు పలానా వాడు నా ముందు తలెత్తుకొని తిరుగుతున్నాడు అంటే వాడు తల తెచ్చి నా కాళ్ళ ముందు పడేసేవాడ్రా. తమ్ముడు నాకు చందమామ కావాలరా అంటే అది అందదని తెలిసి కూడా ఈ అన్నయ్య కోసం తేవడానికి వెళ్లేవాడ్రా. అత్తేనాగే వెళ్ళుంటాడు ఇంకేం వస్తాడు. ఒరే తమ్ముడు, ప్రతి అన్నయ్య తమ్ముడికి ఏం కావాలో ఇస్తాడ్రా. కానీ నేనే నీకేమీ ఇవ్వలేకపోయాను. కానీ నువ్వు నాకేం కావాలని ఇచ్చావు. కనీసం నిన్ను చంపిన వరదరాజులు గారిని కూడా నేనేమి చెయ్యలేకపోయాను. రే ఈ రోజు తారీఖెంత? 11 అన్నా. ఆ వరదరాజులు గాడి బాబు చచ్చి ఈ రోజుకి సరిగ్గా సంవత్సరం అయింది. వాడు సంవత్సరికానికి తప్పకుండా వస్తాడు. వెళ్ళండ్రా వెళ్ళండి. ఆ నా కొడుకుని నరికేయండి. చెప్పు. వాట్? అమ్మా ఆ మన పొట్టినేం చేస్తుంది చూడవే. ఎక్కడికో బయటికి వెళ్ళాలంట, రెడీ అవుతోంది. ఊసి పిచ్చిదానా అది చూడవే. పొద్దున్న నుంచి వాడు ఎవడో మన ఇంటి వైపే చూస్తున్నాడు. ఇద్దరు కలిసి జెండా ఎత్తడానికి ప్లాన్ వేసినట్టున్నారే. మరి నల్లగుంటే నేనేం చేయనే? వాడా రే నల్లవడవా, పగలు కూడా పళ్ళు తప్ప ఏం కనిపించట్లేదు. నీకు నేను కావాల్సి వచ్చానా? అబ్బో నిన్ను సైట్ కొట్టడానికి సొక్క అయిపోయి సల్మాన్ ఖాన్ వస్తాడు మరి బొంబాయి నుంచి. ఇక్కడున్నా చంపేస్తాను. అయ్య బాబా పెద్ద మా అభివృద్ధి చుట్టూ ఫీల్ అయిపోతున్నారు. నిన్ను ఆగు. సారీ నేను షాపింగ్ కని రెడీ అవుతుంటే మధ్యలో ఈ లింక్ రెడీ పడతావా? నిన్న అసలు నేను ఇప్పుడు షాపింగ్ తీసుకెళ్ళాలి అంతే కదా. పదా అలా రా దారికి. అయినా ఇంత నల్లడు ఎలా పరిచయం వాడే? మళ్ళీ అదే మాట్లాడతారా? ఇక్కడే ఉండి వచ్చేస్తా. సరే ఏమే తొందరగా వస్తావా లంచ్ కట్టదామంటావా? ట్రై చేస్తానులే. హలో నిన్న సాయంత్రం నిన్ను వేరే వాడితో చూసానే. ఎవడాడు? ఇంకెవరు? మీ అన్నయ్యే. మరి ఆడుతో వెళ్ళిపోతుందిగా. మీ తమ్ముడు ఫీల్ అవుతాడని. అమ్మో ఇది మొత్తం ఫ్యామిలీకే పెట్టింది అసలు. కలియుగ ద్రౌపది. ఓకే ఇలా తీసుకెళ్తున్నావేంటి? ఏంటి వాయిస్ మారిపోయింది? ఏ ఇటెందుకు? అమ్మ జిగిరి అయిపోయా ఈ రోజు అయిపోయావు. ఇక్కడికి తీసుకొచ్చావేంటి రమణ? నువ్వా? ఏంటే సునామీని చూసినట్టు ఎక్స్ప్రెషన్. వెనక ముందు చూడకుండా ఎవడి బైక్ పడితే వాడి బైక్ ఎక్కినప్పుడు లేదంటే? అది కాదు. ఏది కాదే? ఆ పోలీసు వాడితో బుక్ చేయించింది నువ్వు కాదా? నా పర్సు కొట్టేసింది నువ్వు కాదా? రాత్రి మగలు ఇంటికి ఫోన్ చేసి నష్టపెట్టింది నువ్వు కాదా? అసలు నా గురించి నువ్వు ఏమనుకుంటున్నావే? అయిపోయావే ఇవాళ నువ్వు అయిపోయావు. ఎక్కడికి వెళ్తావే? వద్దు. ఏంటే వద్దు వద్దు? సింహం జూలతో ఆడుకుంటావంటే? వద్దు పార్దు, నన్నేం చేయొద్దు. వద్దు వద్దు. ఏయ్
నేనేదో నేను భయపెట్టాలనుకుంటే నువ్వేంటి సీన్లు తగిన వాళ్ళు అయిపోతున్నావు. అమ్మో నీకు దండం తల్లి. పార్థు ఆగు. అమ్మో పార్థు! వద్దమ్మో నన్ను వదిలే. పార్థు ఇది ఇట్టా తగులుకుంది బాబు. పార్థు ఐ లవ్ యు. ఏమన్నావు? ఐ లవ్ యు అని చెప్పాను. నా ఫోన్ నంబర్ పేరు ఇల్లు తప్ప నా గురించి నీకేం తెలిసిన ఐ లవ్ యూ చెప్పావే. ఐ లవ్ యూ చెప్పడం ఎంత ఈజీ అయిపోయింది. అసలు ఏమనుకున్నావే నువ్వు? అయిపోయిందా ఇంకా ఉందా? నీ పేరు నీ ఫోన్ నెంబరు ఇల్లే కాదు, నీ గురించి నాకు అన్నీ తెలుసు. నేను ఫస్ట్ టైం హైదరాబాద్ లో చూశాను, వెజిటబుల్ మార్కెట్ లో. ఆ రోజు నీ ఫ్రెండ్ కోసం ఫైట్ చేసావు, గుర్తుందా? అంటే ఫైట్ చేస్తే ప్రేమించేస్తావా? అసలు ఆ గొడవ నా గురించి జరిగింది తెలుసా? మార్కెట్ లో ఓ రౌడీ గ్యాంగ్ నన్ను టీజ్ చేస్తుంటే నీ ఫ్రెండ్ అడ్డుపడ్డాడు. నీ ఫ్రెండ్ ని ఒక రౌడీ కొడితే నువ్వు ఆవేశపడకుండా ఇద్దర్లో ఎవరు తప్పు అని అడిగావు చూడు, ఆ క్యారెక్టర్ నాకు చాలా నచ్చింది. ఆ తర్వాత సడన్ గా నిన్ను వైజాగ్ లో చూశాను. అప్పటి నుంచి నేను అబ్జర్వ్ చేస్తున్నాను. నీ బిహేవియర్, నీ క్యారెక్టర్, నీ హాబీస్ ఇవన్నీ నాకు దగ్గరగా నీ గురించి ఆలోచించేలా చేశాయి. నీ గుర్తుందా ఒకరోజు రెస్టారెంట్కి వచ్చావు? అరే మా తిను, ఈ మధ్య చాలా సన్నబడిపోయావు. అవునవును, ఈ మధ్య సానా వీకే పెట్టాడు. బర్రెలో ఉన్నాడు ఆడికంటే. మావా వాట్ ఏ ఫిగర్ రా. రే రియల్లీ సూపర్ రా. ఏంట్రా చూస్తేనే అంత షాకా? ఈడేదో పెద్ద చేసేసినట్టు. బెట్టి కడితే దాన్ని డిస్కో కూడా తీసుకెళ్తా. అంత లేదు కానీ ఇంకో మాట చెప్పు. నీతో ఏంట్రా చెప్పేది? ఆ చెప్పేది దానికే చెప్తా. అరే మా పెన్నీరా తీసుకోరా. ఏంటో రాసేస్తున్నాడు. ఇప్పుడు చూడండి రా. చూద్దాం, చూడక ఎక్కడికి వెళ్తాం. డిస్కో అండ్ డిన్నర్ ఎట్ 9 PM. ఓసారి వెనక్కి తిరిగి చూస్తే అప్పుడు తెలుస్తుంది. తెలుస్తుంది తెలుస్తుంది. आप मेरे साथ डांस करेंगे? ఆ రోజు ముసలావిడి కదా అని వదిలేకుండా ఆవిడ్ని డిస్కోకి డిన్నర్కి తీసుకెళ్ళావు చూడు, ఆవిడ కళ్ళల్లో ఆనందం నాకు ఇంకా గుర్తుంది. అప్పుడే డిసైడ్ చేసుకుంటే నీలాంటివన్నీ ప్రేమించి పెళ్లి చేసుకోవాలని. అందుకే పార్థు ఐ లవ్ యూ. తొందరగా టిఫిన్ తీసుకురావా, కాలేజీకి టైం అవుతుంది. వస్తున్నానండి. పార్థు ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. ఎవరా మీరు? ఎక్కడ్రా నీ కొడుకు? ఏమిటా మీ దౌర్జన్యం? చెప్పరా. అన్న ఏమైందన్నా? ఏంట్రా ఏం తెలియట్ మాట్లాడుతున్నావు? నీకు రఘునాథ్ గారు కూతురు కావాల్సి వచ్చిందా? మ్యాటర్ అర్థమైంది. కూల్ గా కూర్చొని మాట్లాడుకుందాం కదా. ఏంట్రా వాళ్ళని బతిమాలతావు? నాన్న నేను మాట్లాడుతున్నా కదా. అన్న టీయా కాఫీయా? మా అమ్మ కాఫీ చాలా బాగా పెడుతుంది. అమ్మా కాఫీ. అన్న పదని కూర్చొని మాడదు. అన్న రండి రండి. అన్న లేదన్న, ఈ విషయంలో మీరు చిన్న పొరపాటు పడ్డారు. ఆ అమ్మాయి వెనక నేను తిరగట్లేదు, ఆ అమ్మాయి నా వెనక తిరుగుతోంది. మాధురి నీ వెనక తిరిగినా, నువ్వు మాధురి వెనక తిరిగినా వైజాగ్ రోడ్ల మీద తిరగడానికి నువ్వు ఉండవు. సరే అన్న, అయినా నాకు ఈ టెన్షన్ అనే అవసరమా? మీరు చెప్పినట్టే చేస్తా, ఓకేనా? ఇక్కడ నుంచి మాధురి విషయంలో నా సైడ్ నుంచి ఎటువంటి ప్రాబ్లం మీకు ఉండదు. తెలివైన వాడివిరా, అందుకే తొందరగా అర్థం చేసుకున్నావు. పదండ్రా. అరే పార్దు, ఒక విషయం గుర్తుంచుకో, ఈ విషయం నా దాకొచ్చింది కాబట్టి సరిపోయింది. అదే మా మామయ్య దగ్గరికి వెళ్ళుంటే పరిస్థితి వేరేలా ఉండే. జాగ్రత్త. అన్నా ఏంటి? ఏం లేదన్నా, ఇలాంటివి ఏమైనా ఉంటే ఇంట్లో వద్దన్నా, బయట చూసుకుందాం. మా నాన్నకి బ్లడ్ చూస్తే కొంచెం భయం. ఓకే అన్నా? అన్నా వాళ్ళ నాన్నకి బ్లడ్ అంటే భయం అన్నాడు, నీదా వాడిదా అన్నా? వాడదేరా. అది కాదన్నా, నువ్వు వాడికి వార్నింగ్ ఇస్తున్నట్లేదు, వాడే నీకు వార్నింగ్ ఇస్తున్నట్టుందన్నా.
మాట్లాడాలి. ఎందుకే నిన్న అతను కావాలని అవాయిడ్ చేస్తున్నా పిచ్చిదానిలో అతను వెంట పడుతున్నావు? నీకు అసలు ఏం తక్కువనే? నా లైఫ్లో అన్నీ ఉన్నాయి. అవన్నీ పార్దు కన్నా తక్కువే. పుట్టక ముందు మన తల్లిదండ్రి ఎలా ఉంటారో మనకి తెలీదు. అలాగే మనకి పుట్టబోయే పిల్లలు ఎలా ఉంటారో కూడా తెలీదు. మనం సెలెక్ట్ చేసుకునే అవకాశం కూడా మనకి లేదు. కానీ మనం చేసుకోబోయేవాడిని మాత్రం మనం సెలెక్ట్ చేసుకునే అవకాశం ఆ దేవుడు మనకిచ్చాడు. పార్దు తప్ప నా భర్తగా ఎంత గొప్పవాడొచ్చినా నా లైఫ్ లోటుగానే ఉంటుంది. ఏంటి నాన్న ఆలోచిస్తున్నావు? ఏం లేదు నాన్న. మాధురి గురించేనా? ఈ రోజు కాలేజీలో అమ్మాయి మాటలు విన్నానురా. నిన్ను అంతగా ప్రేమించే ఆ అమ్మాయి నీ లైఫ్లోకి వస్తుందంటే నిజంగా నీ లైఫ్ బాగుంటుందని నాకు అనిపిస్తోందిరా. నిజమే నాన్న. ఎందుకో తెలీదు, నాకు కూడా అమ్మాయి అంటే చాలా ఇష్టం. కానీ మొన్న ఏం జరిగిందో చూశారు కదా. ఏమీ లేని దానికి ఎంత పెద్ద గొడవ చేశారు. నేనుంటే ఎంతమందికైనా సమాధానం చెప్తాను. అదే నేను లేకపోతే ఆ అమ్మాయి లేకుండా నేను ఉండగలనేమో, కానీ మీకేమైనా జరిగితే నేను తట్టుకోలేను. రేయ్, నువ్వు మా కన్న కొడుగ్గా మాకేమవుతుందో అని ఆలోచిస్తున్నావు. అలాగే నేను నీ కన్న తండ్రిగా నువ్వు ఇష్టపడే అమ్మాయితో సుఖంగా ఉండాలని కోరుకుంటున్నాను. ప్రేమ అనేది నీ మనసుకు సంబంధించిన విషయం రా, ఆలోచించుకో. పార్దు, ఇక్కడ నీకేం పనిరా? ఇక్కడికి ఎందుకు వచ్చారా? ఏయ్, రఘునాథ్ గారితో మాట్లాడాలి. నడు బయటికి. రమణ, సార్, మీతో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి. రమణ, నా పేరు పార్దు. మీ అమ్మాయి చదివే కాలేజ్లోనే నేను చదువుతున్నాను. అయితే రఘునాథ్ గారు, నేను మామూలుగా ఏ టెన్షన్ మైండ్లో పెట్టుకుని ఉండలేను. వెంటనే తెలిపోవాలి. మీ అమ్మాయి నన్ను ఇష్టపడుతుంది, నేను మీ అమ్మాయిని ఇష్టపడుతున్నాను. కానీ ఈ మ్యాటర్ ఎంతవరకు నేను మీ అమ్మాయికి చెప్పలేదు. ముందు మీకే చెప్తున్నాను. ఒక ఆడపిల్ల తండ్రి ఎలా ఆలోచిస్తాడో నాకు తెలుసు. ఎందుకంటే మా నాన్న కూడా ఒక ఆడపిల్ల తండ్రి. ప్రేమ కోసం పారిపోవడాలు, ఫైటింగ్లు చేయడాలు, పెద్దల్ని ఎదిరించడాలు, ఇవన్నీ నాకు నచ్చవు. మీకు ఓకే అయితే నేను ప్రొసీడ్ అవుతాను. ఓకేనా? ఏ పార్దు, ఈ వైజాగ్ సిటీలో నా గురించి ఎవరిని టచ్ చేసినా ఆపకుండా అరగంట మాట్లాడే స్టేజ్ నాది. అలాంటి నా ఇంటికి సింగిల్ గా వచ్చి నా గుమ్మం ముందున్న బలాన్ని బలగాన్ని ఏమాత్రం కేర్ చేయకుండా డేర్గా నా ముందు నిలబడ్డావు చూడు. నీ దమ్ము నచ్చింది, నీ ధైర్యం నచ్చింది. అన్నిటికంటే ముందు నా కూతుర్ని ప్రేమించడానికి నా పర్మిషన్ అడిగావు చూడు, అది నాకు బాగా నచ్చింది. నిజంగా నా కూతురు నిన్ను ప్రేమిస్తే నాకెలాంటి అభ్యంతరం లేదు. యూ కెన్ ప్రొసీడ్. ఏంటి మావయ్య, ఆడొచ్చి అడిగితే ఒప్పేసుకుంటావా?
ఐ లవ్ యూ టూ. అవునే దీనిలో 120 రూపాయలు ఉండాలి. దొక్కేశావా? నిన్ను ఏ